అండి ఈ వీడియోలో డిప్లొమా C20 C23 రెగ్యులేషన్ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్లోని ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్లోని షార్ట్స్ యొక్క సొల్యూషన్స్ చూద్దామండి. అంటే ప్రీవియస్ పేపర్లో ఇద్దరికి C20 C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇచ్చిన పేపర్స్ అన్నీ కూడా ఓన్లీ షార్ట్స్ ప్రజెంట్ అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఈ ఒక్క పేజీతోనే ఈ ఒక్క వీడియోతో అయిపోతాయి. షార్ట్స్ అంటే అవ్వండి, నేను నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, ఇద్దరికి యూజ్ అవుతుంది. చూడండి, డిఫైన్ ద టర్మ్స్ బ్రాంచ్, జంక్షన్ అండ్ లూప్, మెష్, నోడ్ ఇన్ సర్క్యూట్స్. అలానే రిమైనింగ్ టాపిక్స్ కూడా చెప్పండి అని కామెంట్ చేస్తున్నారు. మ్యాక్సిమం నాకు కుదిరినప్పుడు నేను పోస్ట్ చేస్తానండి. కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే 4th సెమ్ అలానే 5th సెమ్ ఇద్దరికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ పోస్ట్ చేస్తాను. బ్రాంచ్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, జంక్షన్ ఆర్ ప్రిన్సిపల్ నోడ్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి, మెష్ అంటే ఏంటి, ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్. 99% C20 వాళ్ళకి అలానే C23 వాళ్ళకి ఇద్దరికి వచ్చే క్వశ్చన్. ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్సే. ఓకే, వాటి యొక్క డెఫినేషన్స్ రాసాను చూడండి. ఇక్కడ మనకి బ్రాంచ్, నోడ్ ఇవన్నీ తెలిస్తేనే మనం ఒక నెట్వర్క్కి మెష్ ఈక్వేషన్స్ రాయాలన్నా, ఎన్ని నోడ్స్ ఉన్నాయో తెలియాలన్నా, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో తెలియాలి అన్నా ఇక్కడ మనకి ఈ డెఫినేషన్స్ అన్నీ కరెక్ట్గా అర్థం అవ్వాలి. ఓకే, బ్రాంచ్ అంటే ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ సర్క్యూట్ ఎలిమెంట్స్ usually connected in series with two terminals. Thus a branch may contain one or more elements. నేను ఇక్కడ ఇవి మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ డెఫినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద కరెంట్ I2 ఇన్ ద సర్క్యూట్ షో ఇన్ ద సర్క్యూట్ బిలో. ఓకే, ఎగ్జాక్ట్గా ఇవే వాల్యూస్ వస్తాయంటే రావచ్చు రాకపోవచ్చు, బట్ మోడల్స్ మాత్రం ఇలానే ఉంటాయండి. ఓకే, ఫైండ్ ద కరెంట్ I2 ఇన్ ద సర్క్యూట్ బిలో అంటే ఇలా ఒక సర్క్యూట్ ఇచ్చారు. ఈ సర్క్యూట్కి మనం ఏం చేయాలి, I2 కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ I2 కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం కరెంట్ డివిజన్ రూల్ అనేది యూజ్ చేయాలి. కరెంట్ డివిజన్ రూల్ ఏంటి, టోటల్ కరెంట్ ఇంటూ, అంటే ఇక్కడ మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి I2 కదా, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది I2 ఈక్వల్ టు టోటల్ కరెంట్. టోటల్ కరెంట్ అంటే ఇక్కడ ఎంత ఉందో దాన్ని టోటల్ కరెంట్ అంటాము. టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ బై, మనం ఫైండ్ అవుట్ చేస్తున్నది ఇటు ఫ్లో అయ్యే కరెంట్ కాబట్టి ఈ రెసిస్టర్కి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటి R1, ఆపోజిట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్. ఈ రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కదా, ఆ రెండింటిని సమ్ చేయాలంటే R1 ప్లస్ R2. ఇలా కరెంట్ డివిజన్ రూల్ రాసి ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ I2లో అంటే I2 వాల్యూ అనేది వస్తుంది. I2 ఈక్వల్ టు I ఇంటూ R1 బై R1 ప్లస్ R2. టోటల్ కరెంట్ అంటే 2 ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే R1 అంటే 2 ohms బై సమ్ ఆఫ్ ద ప్యారలల్ రెసిస్టెన్స్. R1 ఏమో 2 ohms, R2 ఏమో 0 ohms. ఇలా చేస్తే మనకి I2 అనేది 2 amperes వస్తుంది. నెక్స్ట్ డ్రా ద డ్యూయల్ నెట్వర్క్ ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిల్. ఓకే, మనకు ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి డ్యూయాలిటీ డ్రా చేయాలి అంటే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ కాన్సెప్ట్. ఏం తెలియాలి అంటే వోల్టేజ్ ఉన్నప్పుడు కరెంట్ సోర్స్ తీసుకోవాలి అని, నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడేమో కండక్టెన్స్ తీసుకోవాలి, ఇండక్టెన్స్ ఉన్న ప్లేస్లోనేమో కెపాసిటెన్స్ తీసుకోవాలి అని, కెపాసిటెన్స్ ఉన్న ప్లేస్లోనేమో ఇండక్టెన్స్ తీసుకోవాలి, షార్ట్ సర్క్యూట్ ఉన్నప్పుడేమో ఓపెన్ సర్క్యూట్ తీసుకోవాలి, సిరీస్ కనెక్షన్ ఉన్నప్పుడేమో ప్యారలల్ కనెక్షన్ రావాలి. ఇవి బేసిక్స్, ఇవి తెలిస్తే ఆటోమేటిక్గా మన సర్క్యూట్ ఎలా డ్రా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇచ్చిన నెట్వర్క్ ఏంటి మనకి ఇది. ఓకే, ఇప్పుడు దీనికి డ్యూయాలిటీ అంటే ఇక్కడ ఉన్నది ఏంటి, వోల్టేజ్ సోర్స్. ఇప్పుడు దీన్ని ఎలా ఇక్కడ రాసాం కదా, వోల్టేజ్ సోర్స్ని ఎలా రాయాలి, కరెంట్ సోర్స్ అంటే కరెంట్. యూనిట్స్ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం వోల్టేజ్ అంటే V అని ఎలా పెడుతున్నామో కరెంట్ సోర్స్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, యాంపియర్స్ అవుతాయి, యూనిట్స్ A అని పెట్టాలి. నెక్స్ట్ ఈ వోల్టేజ్ సోర్స్కి ఈ 3 ohm రెసిస్టర్ అనేది సిరీస్లో ఉంది. మనకి ఇప్పుడు ఏ కనెక్షన్ రావాలి, ప్యారలల్ కనెక్షన్ రావాలి. ఈ రెసిస్టెన్స్ అనేది ఎలా కన్వర్ట్ అవ్వాలి, కండక్టెన్స్గా కన్వర్ట్ అవ్వాలి. కండక్టెన్స్ యూనిట్స్ ఏంటి, మో. ఓకే, రెసిస్టెన్స్నేమో Rతో రిప్రజెంట్ చేస్తాము, కండక్టెన్స్నేమో Gతో రిప్రజెంట్ చేస్తాము. G ఈక్వల్ టు 1/R. కండక్టెన్స్ యూనిట్స్ వచ్చి మోస్, అంటే ఓమ్ని తిరిగేయాలన్నమాట. ఓకే, ఇది ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయి, మనకి ప్యారలల్లో ఉన్నాయి. ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి, అంటే చేంజ్ అయినాయి కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇండక్టర్ ఉంది. ఈ ఇండక్టర్ అనేది రెసిస్టర్కి ఎలా ఉంది, సిరీస్లో ఉంది. ఓకే,
బట్ ఇలా ఉన్న కనెక్షన్ ఇక్కడికి వచ్చేప్పుడు కెపాసిటెన్స్ అయ్యింది. ఇండక్టెన్స్ అనేది కెపాసిటర్గా మారుతుంది కాబట్టి ఇక్కడ హెన్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఫారెడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ కెపాసిటర్ అలానే ఈ 2 ohm రెసిస్టర్ ఈ రెండు ఎలా ఉన్నాయి, సిరీస్ కనెక్షన్ ఉంది. బట్ మనకి డ్యూయాలిటీ డ్రా చేసేటప్పుడు ఏ కనెక్షన్కి రావాలి, ప్యారలల్ కనెక్షన్కి రావాలి. అందుకే ఈ రెండింటిని ఇలా ప్యారలల్ కనెక్షన్ లాగా రాసాము. ఈ కెపాసిటర్ని ఇలా ఇండక్టర్గా రాసాము. నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ని కండక్టెన్స్ 2 ohmగా రాసాము. ఇది లాస్ట్ రాయొచ్చుగా మేడం, ఇది ముందు రాయొచ్చుగా అంటే రాయొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ కనెక్షన్ మాత్రం సిరీస్ కనెక్షన్ ఉండకూడదు. ఈ కెపాసిటర్కి అలానే ఈ రెసిస్టర్కి సిరీస్ కనెక్షన్ కాదు ఇక్కడ, బట్ అక్కడ సిరీస్ కనెక్షన్ ఉండకూడదు, ప్యారలల్ కనెక్షన్ రావాలి. అలా డ్యూయల్ నెట్వర్క్ అనేది డ్రా చేయాలి. అలానే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే షార్ట్స్లో మీకు థీరమ్స్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారండి. ఆ థీరమ్స్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాలి. మీకు ఏమేమి థీరమ్స్ ఉన్నాయి, రెసిప్రోసిటీ థీరం ఉంది, థెవెనిన్స్ థీరం ఉంది, నార్టన్స్ థీరం ఉంది, సూపర్ పొజిషన్ థీరం అండ్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం. ఈ థీరమ్స్ అన్నిటి యొక్క స్టేట్మెంట్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకు టైం ఉంటే, లేదు మాకు అన్ని ప్రిపేర్ అవ్వలేము అనుకుంటే మీకు సెకండ్ యూనిట్ నుంచి కదా థీరమ్స్, ప్రాబ్లమ్స్ వదిలేసేయండి. బట్ కంపల్సరీ వస్తుంది ఒక షార్ట్ అనేది, థీరమ్స్ స్టేట్మెంట్స్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. ఈ థీరమ్స్లో కూడా మీకు ఎస్ఎస్కి వచ్చేప్పటికి థెవెనిన్స్ థీరం, సూపర్ పొజిషన్ థీరం మ్యాక్సిమం ఇవే అడుగుతారండి. ఇన్ కేస్ C20 వాళ్ళకైతే 10 marks క్వశ్చన్ ఉంది కదా, ఆ 10 marks క్వశ్చన్ అనేది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ థీరం మీద అడుగుతారు. స్టేట్ ద కండిషన్స్ ఫర్ సిరీస్ రిజోనెన్స్ అండ్ ప్యారలల్ రిజోనెన్స్. ఇవి కూడా ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ 3rd యూనిట్ నుంచి. సిరీస్ రిజోనెన్స్కి ప్యారలల్ రిజోనెన్స్కి కండిషన్స్ ఏంటి అని ఒక్క క్వశ్చన్లోనే అడగరండి. ఏదన్నా స్టేట్ కండిషన్స్ ఫర్ సిరీస్ రిజోనెన్స్ లేదంటే ప్యారలల్ రిజోనెన్స్. అదే కండిషన్స్ ఫర్ సిరీస్ రిజోనెన్స్ అడిగితే ఇక్కడ మొత్తం 7, అంటే ప్యారలల్ రిజోనెన్స్కి 7 కండిషన్స్ ఉన్నాయి, అలానే సిరీస్ రిజోనెన్స్ కూడా 7 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ చదవండి. ఫస్ట్ పాయింట్ వచ్చి ద అప్లైడ్ వోల్టేజ్ V అండ్ ద రిజల్టింగ్ కరెంట్ I రెండు కూడా ఇన్ ఫేజ్లో ఉంటాయని. నెక్స్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద కెపాసిటివ్ రియాక్టెన్స్. టోటల్ ఇంపెడెన్స్ ఈజ్ ప్యూర్లీ రెసిస్టివ్, దట్ ఈస్ Z ఈక్వల్ టు R. The net reactance will be 0, power factor will be unity. The voltage across capacitance is equal to the voltage across the inductance, a magnitude. Okay. Next, impedance is minimum and current is maximum. We series resonance conditions. Next, parallel resonance conditions వచ్చి applied voltage V and the total current I are in phase లోనే ఉంటాయి. అవి కూడా inductive susceptance is equal to the కెపాసిటివ్ ససెప్టెన్స్, BL ఈక్వల్ టు BC అవుతుంది. నెక్స్ట్ టోటల్ అడ్మిటెన్స్ ఈజ్ ప్యూర్లీ కండక్టివ్, దట్ ఈజ్ Y ఈక్వల్ అడ్మిటెన్స్ నేమో Yతో రిప్రజెంట్ చేస్తాము, కండక్టివ్ నేమో Gతో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ద నెట్ ససెప్టెన్స్ విల్ బి 0 ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ విల్ బి యూనిటీ. ద కరెంట్ త్రూ ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ద కరెంట్ ఈజ్ మినిమమ్ అండ్ ఇంపెడెన్స్ ఈజ్ మ్యాక్సిమం. ఈ కండిషన్స్ ప్రిపేర్ అవ్వండి. RLC సిరీస్ సర్క్యూట్ హ్యాస్, ఇక్కడ R వాల్యూ, L వాల్యూ, C వాల్యూ ఇచ్చారు. అలానే ఇట్ ఈస్ కనెక్టెడ్ అక్రాస్ 10 mV సప్లై అని ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద క్వాలిటీ ఫ్యాక్టర్. క్వాలిటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, క్వాలిటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఫార్ములా 2 ఫార్ములాస్ ఉంటాయండి క్వాలిటీ ఫ్యాక్టర్కి. ఇన్ RLC సిరీస్ సర్క్యూట్లో 1/R రూట్ L/C ఒక ఫార్ములా, ఇంకో ఫార్ములానేమో 2πf0L/R. ఈ 2 కూడా క్వాలిటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ ఫార్ములాస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి L ఇచ్చారు గివెన్ డేటాలో, C ఇచ్చారు, R ఇచ్చారు, అంటే డైరెక్ట్గా క్వాలిటీ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఈ ఫార్ములా యూస్ చేస్తే 2πf0L/R మనకి అన్నీ ఉన్నాయి, ఏం లేదు, F0 లేదు. F0 అంటే రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, 1/2π√LC. ఫస్ట్ ఇక్కడ నేను Lని Cని మల్టిప్లై చేశాను, ఆ మల్టిప్లై చేసిన దాన్ని ఇక్కడ వేసి రూట్ అప్లై చేశాను. ఇలా అప్లై చేస్తే మనకి రిజోనెంట్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చిందండి, 15.9 × 10⁻³ హెర్ట్జ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి క్వాలిటీ ఫ్యాక్టర్ చెప్పాను కదా 2 ఫార్ములాస్ ఉంటాయని, నేను ఇక్కడ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాలిటీ ఫ్యాక్టర్ 100 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ద టర్మ్స్ ఇనీషియల్ కండిషన్, స్టడీ స్టేట్, ట్రాన్సియంట్ స్టేట్. ఈ క్వశ్చన్ 4th యూనిట్ నుంచి అండి. ఓకే, ఇనీషియల్ కండిషన్ అంటే ఏంటి, స్టడీ స్టేట్ అంటే ఏంటి, అలానే ట్రాన్సియంట్ స్టేట్. ఇవి కూడా ఈ డెఫినేషన్స్ చూసుకోండి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్
టీ e⁻−at sin ωt. వీటికి మీరు ఏమీ కష్టపడే అవసరం లేదు. ఒకసారి C20 రెగ్యులేషన్ వాళ్ళ బుక్లో ఉంటుంది, డైరెక్ట్గా టేబుల్ ఉంటాయి. ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అని, యూనిట్ స్టెప్ ఫంక్షన్ అని, సైన్ ఫంక్షన్ అని, కొసైన్ ఫంక్షన్, డాంప్డ్ ఫంక్షన్ అని, అలా అన్నిటికీ జస్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin ωt ఈక్వల్ టు ఏమంటున్నాం, ω/s² ప్లస్ ω² వచ్చిందన్నాం. దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏం చేయాలి అంటే సేమ్ ఇలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ω/s² ప్లస్ ω² ఈక్వల్ టు ఏమవుతుందండి, sin ωt. అంటే ఏదన్నా మీరు ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని ఆటోమేటిక్గా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అడిగినా కూడా రాయగలరు. ఒకసారి ఆ టేబుల్ని అబ్జర్వ్ చేయండి. మామూలుగా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఇది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f అంటే ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ∞ f ఇంటూ e⁻st dt. మనకి ఇక్కడ f ఇచ్చారు, ఒకటేమో ఒక ప్లేస్ t ఇచ్చారు, ఇంకోటేమో e⁻at ఇచ్చారు, ఇంకోటేమో sin ωt ఇచ్చారు. వాటికి ఇలా ఫార్ములా మీరు అంతా ఏం చేయవసరం లేదు, జస్ట్ ఈ 3 మార్క్సే కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. స్టేట్ ఇనీషియల్ వాల్యూ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్, ఆ థీరమ్స్ స్టేట్మెంట్స్ చూడండి. నెక్స్ట్ లిస్ట్ డిఫరెంట్ ఎటెన్యూయేటర్స్ని లిస్ట్ అవుట్ చేయమంటున్నారు. మొత్తం మనకి ఎటెన్యూయేటర్స్ వచ్చి 4 టైప్స్ అండి. టీ టైప్ ఎటెన్యూయేటర్ ఒకటి, పై టైప్ ఎటెన్యూయేటర్, లాటిస్ ఎటెన్యూయేటర్, అలానే బ్రిడ్జ్డ్ టీ టైప్ ఎటెన్యూయేటర్. బట్ మీకు సిలబస్లో ఇచ్చింది మాత్రం టీ టైప్ ఎటెన్యూయేటర్ అండ్ పై టైప్ ఎటెన్యూయేటర్. వాట్ ఈస్ కేవీఎల్ అండ్ కేసీఎల్? C20 అలానే C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇద్దరికి నేను సజెషన్ ఏంటంటే అంటే 5th యూనిట్ అసలు చాయిస్ తీసుకోకండి, చాలా ఈజీగా డెరివేషన్ ఉంటుంది, అలానే టాపిక్స్ కూడా చాలా తక్కువే ఉంటాయి, ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి 5th యూనిట్ ఇద్దరు కూడా చాయిస్ తీసుకోకుండా మొత్తం ప్రిపేర్ అవ్వండి. కేవీఎల్ అంటే కిర్చాఫ్స్ వోల్టేజ్లా, కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్లా. మీకు ప్రీవియస్ ఛానల్లో చెప్పాను నేను అన్నీ. కేవీఎల్ అంటే సమ్ ఆఫ్ వోల్టేజెస్ ఈజ్ ఈక్వల్ టు 0, అంటే Kirchhoff voltage law states that sum of the potential rises around any closed circuit is equal to the sum of potential drops. కానీ అన్ని వోల్టేజెస్ని సమ్ చేస్తాము అని. అది ఇంకేం చెప్పాము, ఈ కేవీఎల్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా అనేది మెష్ కరెంట్ అనాలిసిస్లో యూజ్ చేస్తాము. అదే కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్ లా అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అని చెప్పాము కదా. అది ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాము, నోడల్ అనాలిసిస్లో, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్లో యూజ్ చేస్తామన్నాము. ఆ డెఫినేషన్ నాకు కూడా అడిగారండి ప్రీవియస్ పేపర్లో. ఇది కేసీఎల్కి సంబంధించిన డెఫినేషన్. స్టేట్స్ ది టోటల్ కరెంట్ ఎంటరింగ్ అంటే సమ్ ఆఫ్ ఎంటరింగ్ అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ కరెంట్ లీవింగ్ అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్. ఓకే, కేసీఎల్ ఈజ్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ వోల్టేజ్ VAB ఫర్ ద నెట్వర్క్ షోన్ ఇన్ బిలో. ఓకే, ఇలా ఒక నెట్వర్క్ ఇచ్చారు, ఆ నెట్వర్క్ ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, వోల్టేజ్ VAB అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మీకు సర్క్యూట్ చూడగానే అర్థమైపోతుందండి. ఈ 2 రెసిస్టర్స్ అనేవి అసలు వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్ లా V = IR. ఇక్కడ మనకి కరెంట్ ఉంది, అలానే రెసిస్టెన్స్ ఉన్నాయి. బట్ రెసిస్టెన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ముందు దానికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, మనకి ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఏం వేయాలి, ఈ రెండింటికి 2 × 3/2 + 3 అలా వేసుకుంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది, 1.2 వచ్చింది. ఇప్పుడు మనం అకార్డింగ్ టు ఓమ్స్లో V = IR అని చెప్తున్నాం కదా. V ఎంత ఉంది మనకి, 1.2 R ఉంది, అలానే I ఏమో 3 amperes ఉంది. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే వోల్టేజ్ VAB = ఎంత వచ్చిందండి, 3.6 volts వచ్చింది. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద గివెన్ నెట్వర్క్. ఇది షార్ట్గా అడిగారు. ఇది చూడగానే అమ్మ ఇప్పుడు ఇంత దానికి మొత్తం మెష్ ఈక్వేషన్స్ రాయాలని కంగారు పడమాకండి, క్వశ్చన్ అర్థం చేసుకోండి ముందు. డిటర్మైన్ ద నంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్. ఈ ఒక నెట్వర్క్ ఇచ్చారు, ఈ నెట్వర్క్కి ఎన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయి అంతే క్వశ్చన్. ఓకే, ఎన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయంటే మీకు చూడగానే అర్థమైపోతుంది. ఎలా, ఒక క్లోజ్డ్ పాత్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని క్లోజ్డ్ లూప్స్ ఎన్ని లూప్స్ ఉంటే అన్ని మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఇదొక లూప్ కాబట్టి మీకు అర్థమైపోతుంది 3 మెష్ ఈక్వేషన్స్ వస్తాయని. బట్ అలా డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ మెష్ 3 అంటే ఫుల్ మార్క్స్ ఏమి వేయరండి, దానికి ఒక ఫార్ములా ఉంటుంది.
ద నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్ రిక్వైర్డ్ టు సాల్వ్ ద నెట్వర్క్ ఈజ్ m ఈక్వల్ టు b మైనస్ n+1 వేర్ b ఈజ్ ద m అంటే ఏమో నెంబర్ ఆఫ్ మెష్ ఈక్వేషన్స్, b అంటేనేమో బ్రాంచెస్, n అంటే నోడ్స్ +1. మరి ఇక్కడ ఈ ఇచ్చిన నెట్వర్క్ ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది అంటే మీకు బ్రాంచ్ నోడ్ డెఫినేషన్స్ ఉన్నాయి చూసారా, వాటిని బట్టి ఒక నెట్వర్క్ తీసుకుని ఆ నెట్వర్క్కి ఎక్కడ నోడ్ ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ ఏవేవి బ్రాంచ్ అవుతాయో మీకు తెలియాలి అవి. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ మనం m ఈక్వల్ టు 3 అని వేయాలి. బట్ మీకు ఏమీ తెలీదు, ఇలా ఇచ్చేసారు. ఇలా ఇచ్చినప్పుడు m ఈక్వల్ టు ఇది ఫార్ములా వేసేస్తాము. బట్ ఇవి చూడగానే మీకు ఎన్ని ఈక్వేషన్స్ వస్తున్నాయో తెలిస్తే ఇక్కడ ఏం లేదు, ఇలా రాసి b అంటే బ్రాంచెస్, n అంటే నోట్స్ అని రాసి నెక్స్ట్ ఇలా వేసేయండి. ఓకే, అంటే ఇక్కడ మళ్ళీ వేసి మీకు ఇది ఓకే, బట్ ఇక్కడ అర్థం కాకపోతే మళ్ళీ అది వేస్తారంటే రాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా వేసేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో అవి చెప్తానండి. బ్రాంచ్ ఓకే, ఏదైనా నెట్వర్క్ ఒకటి తీసుకుని బ్రాంచెస్ అంటే ఎలా ఐడెంటిఫై చేయాలి, నోట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో. ఓకే, ఈ వీడియోలో అయితే ఇంతవరకు. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ కంటిన్యూ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.